హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేమిటో కాదు, బెల్లం గవ్వలండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా మంచి స్వీట్ రెసిపీ అండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూస్తే మీకు ఈ రెసిపీ అనేది బాగా మంచిగా అర్థమవుతుంది. దీంట్లోకి నేను గోధుమ పిండి ఒక అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని, లేదు మీరు బటర్ ఉన్నా బటర్ యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి ఉన్నా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి, అంటే నేను మొత్తం ఆయిల్ ఏం తీసుకోలేదు, టీ గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. బాగా హాట్గానే ఉండాలండి ఆయిల్ వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, నార్మల్ వాటరేనండి, హాట్ వాటర్ అయితే తీసుకోలేదు. నార్మల్ వాటర్ తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇలా మనకి ఉండ అనేది కట్టాలి పిండి. ఇలా ఉండ కట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ లూజ్ కాదు, మరీ గట్టి కాదు, మీడియంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నాకు 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. మొత్తం పిండి అనేది మిక్స్ చేసేసిన తర్వాత చాలా వరకు గవ్వల్ని మైదాతోటి కూడా చేస్తారు. నేను హెల్తీగా మంచిగా గోధుమ పిండితో చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా పిండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకున్నాక దానికి ఆయిల్ అప్లై చేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఆల్మోస్ట్ చాలా గవ్వలు అయితే చేసేసాను. మీకు ఇది ఎలా ఓవెన్తో కానీ పోర్క్ ఉంటే పోర్క్తో కానీ ఇలా చేసుకోవచ్చు. నా కాడ గవ్వలు చెక్క ఉంది కాబట్టి నేను చెక్క మీదే రఫ్ చేసేస్తున్నానండి. ఇలా సింపుల్గా మనం అవి బాల్స్ అనేవి చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఇలా గవ్వల షేప్లో చేసుకున్నాం అనుకోండి. ఇలా నీట్గా గవ్వలు అనేవి చేసేసుకొని ఆయిల్ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం ఫస్టే చేసి పెట్టానని చెప్పాను కదండి, అవి 1 బై 1 వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అవి క్రిస్పీగా ఉండవండి, మెత్తగానే ఉంటాయి. మీరు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనకి గవ్వలు ఏ టెక్స్చర్లోకి వస్తే వచ్చేస్తాయి. ఇలా గోల్డ్ టెక్స్చర్కి వస్తానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా గవ్వలన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలండి. నేను ఇంకా గవ్వలు అనేది మీకు ఇది చూపించాను, ఆయిల్లో వేసేటప్పుడు చూపించలేదని మళ్ళీ ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసేది చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే మీకు అన్నీ కిందనే ఉంటాయి. అవి బాయిల్ అయ్యి ఒక్కొక్కటిగా ఇలా పైకి వస్తుంది. మధ్యలో మీరు అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకోండి. కొంచెం ఆయిల్తో ఎన్నో గవ్వలు చేసుకోవచ్చు. ఇలా గవ్వలు అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదండి, పిల్లలు ఆల్మోస్ట్ స్నాక్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇంకా ఇలా స్నాక్స్కి బెల్లంతో చేసుకున్నాను. చాలామంది చక్కెరతో కూడా చేస్తారు, కానీ బెల్లమే మంచిదండి. నేను అర కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్నాను. ఇందులో చూడండి ఎంత డస్ట్ ఉందో, ఆ డస్ట్ అంతా వడగట్టేసుకోవాలి మనము. ఏవైనా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా మనకి ఇలా వడకట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి. మళ్ళీ దీన్ని బాగా మరగబెట్టుకోవాలి. లేత పాకం వస్తే చాలండి, మరీ ముదురు పాకం అయితే అవి తినేటప్పుడు మనకి చాలా గట్టి పడిపోతాయి. ఇలా స్ట్రైన్ చేసుకున్నాక ఎంత వేస్టేజ్ అయితే వచ్చిందో, ఇంక ఈ బెల్లం వాటర్ని మళ్ళీ ఇంకొక అదే బౌల్లో వేసి, బౌల్ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి పాకం వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి. ఇందులోనే నేను కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసేసాను. వాటర్ అంతా బాయిల్ అయిపోయి మనకి పాకం అనేది చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి పాకం రావడానికి. ఇందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా స్వీట్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే
టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అందులో మనం పాకం వేసుకొని చూడాలండి. చూడండి, ఈ విధంగా వచ్చిందంటే మనకి లేత పాకం అయితే వచ్చేసింది. అది వాటర్లో కూడా కరగలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదండి, ఆ గవ్వలు కూడా వేసేసుకొని చూడండి, అసలు నేను చేయి వాష్ చేసినా కూడా అది అట్లాగే ఉంది. అలా వచ్చిన తర్వాతే ఈ గవ్వలన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసినాక ఒక 5 మినిట్స్ అట్టే వదిలేసామంటే ఈ గవ్వలకి ఆ బెల్లం అంతా పట్టేస్తుందండి. పాకం కూడా మనకి చక్కగా వచ్చేసింది కదా. ఇదే విధంగా మీరు గవ్వలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ అయిన గవ్వలు అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.